స్క్రీన్ షాట్ అండ్ స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికి కూడా ఒక షార్ట్ కట్ ఉందండి. అదేంటిదంటే చాలా సింపుల్. విండో ప్లస్ జీ కనిపిస్తుందా? జీ స్క్రీన్ చూపిస్తుందా చూడండి. ఒక రన్ బార్ వస్తుంది. ఇక్కడ వచ్చే చూడండి ఆప్షన్స్ ఏమేమి వచ్చాయి? వెజ్ మెనూ, సౌండ్, క్యాప్చర్ అండ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఈ 3 సింబల్స్ ఏంటిదంటే సెట్టింగ్స్, మౌస్ అండ్ మన బ్యాటరీ కెపాసిటీ చూపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఆడియో ఆప్షన్ ఏంటిదంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు మన ఓన్ వాయిస్ కావాలా లేకపోతే ఓన్లీ సిస్టంలో ఉన్న వాయిస్ కావాలా అన్న ఆప్షన్స్ వస్తాయండి. ఇక్కడ మిక్స్ వాయిస్ అండ్ వాయిస్ కదా. ఇక్కడ ఈ ఆప్షన్ నేను ఎనేబుల్ చేస్తే ఇక్కడ మన వాయిస్ రాదనమాట. ఇక ఓన్లీ ఈ సిస్టంలో ఏముంటుందో అది మాత్రమే ప్లే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఇట్లా ఓపెన్ బార్లో స్క్రీన్ రికార్డ్ చేయడం పాసిబుల్ కాదండి. దానికోసం మనం సపరేట్గా ఏదన్నా నేను ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోకి పోతున్నా, ఆల్ట్ ప్లస్ ఆర్ నొక్కేస్తున్నా. మీరు పైకి చూడండి, స్క్రీన్ మీద మీకు ఇక్కడ కనిపిస్తుంది. వచ్చింది చూసినాడా? ఇంకో చూడండి, ఇక్కడ సెకండ్స్ రన్ అవుతుంది. సో అంటే ఇప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇప్పుడు నేను గేమింగ్ నొక్కిన, యాప్స్ నొక్కిన, ఇప్పుడు నేను ఏది నొక్కితే అది రికార్డ్ అవుతుంది. వాట్సాప్కి వచ్చేసా, నెక్స్ట్ ఎక్సెల్కి వచ్చేసా. ఈ 3 యాప్స్ నొక్కాను కదా. ఇప్పుడు నేను 3 యాప్స్ నొక్కినవి కూడా రికార్డ్ అవుతాయి. దీన్ని స్టాప్ చేయాలంటే జస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్ ఉంది కదా, 1 క్లిక్ సేవ్ అయిపోతుంది. ఇక్కడ బార్ వచ్చింది కదా, ఇక్కడ నొక్కేసేయాలి. ఇదండి నేను రికార్డ్ చేసిన ఇక్కడ ఉన్నాయి. ప్లే చేసి చూద్దాం. ప్లే ఆప్షన్ చూసారా? సెకండ్స్ రన్ అవుతుంది. సో అంటే ఇప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇప్పుడు నేను ఓకే అండి, ఇంత సింపుల్. నేను ఇంత ముందు తీసిన స్క్రీన్ షాట్స్ అన్నమాట. సరిగా అది ఇవ్వలేదు. ఒక్కలా తీయకపోతే తీసేయండి, బాగాలేకపోతే తీసేయండి. ఇప్పుడు మనం తీసినవన్నీ ఎక్కడ ఉంటాయని నాకు డౌట్ మీకు వస్తుంది కదా. సింపుల్. ఫస్ట్ ఈ యాప్స్ అన్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉంటుందండి, కింద చూడండి, కింద ఫైల్ మేనేజర్. ఈ ఫైల్ మేనేజర్లో 1 క్లిక్ వెళ్ళామంటే ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ కింద ఉంటుంది అన్నమాట, ఆప్షన్స్లలో లాస్ట్కి ఉంటుంది. వీడియోస్లలో ఇక్కడ వచ్చండి క్యాప్చర్స్ అని ఉంది, సపరేట్గా ఒక ఫోల్డరే ఉంది. దీన్ని క్లిక్ చేసినాం అనుకో, మనం తీసిన స్క్రీన్ షాట్స్ అన్నీ, వీడియోస్ సహా అన్నీ ఇక్కడనే ఉంటాయి. ఓకేనా? ఇదే అండి. నచ్చితే ఉంచుకోని, లేకపోతే తీసి పడతాం. దాట్ సింపుల్. ఓకే, రైట్.